ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. స్టార్టింగ్ బైక్ రీడింగ్ చూసేద్దాం. 40,631 పక్కన 9, 32 అనుకోవచ్చు. డే టు టైం కూడా చూపించే ప్రయత్నం చేస్తా. స్టార్టింగే 5:35 ఈవినింగ్, June 11. ఏ వండర్ఫుల్ గుడ్ ఈవినింగ్. పిల్లర్ నెంబర్ 107 దగ్గర ఉన్నాం. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్. డైరెక్ట్ సబ్జెక్ట్ లోనికి వెళ్ళిపోదాం. నేను గట్కేసర్కి వెళ్తున్నా. గట్కేసర్ ఫ్లైఓవర్ వీడియో తీద్దామని. ఈ కరెక్ట్ 107 పిల్లర్ దగ్గరకు వచ్చే వరకు రోడ్డు మొత్తం ఈ రకంగా ఉంది. దీనికి అర్థం ఏంటంటే రోడ్డు అనేది వేస్తున్నారు, కొత్త రోడ్. అండ్ ఇటు నారాపల్లి వైపు నేను వెళ్తున్న దారిలో రైట్ సైడ్ లో ఉప్పల్ డిపో వైపు కూడా రోడ్ వేస్తున్నారు. అది కూడా ఇంకొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా. ఇంటికి రివర్స్ వెళ్ళేటప్పుడు అది షూట్ చేస్తా. వెరీ గుడ్. మొత్తానికి ఉప్పల్కి కొంచెం మంచి రోజులు వచ్చినట్టుగానే కనబడుతున్నాయి. మరి ఇక వర్షం పడిన తర్వాత తెలుస్తాయి ఈ రోడ్లు ఎలా ఉంటాయి అనేది, వీటి నాణ్యత ఎంత ఉంటుంది అనేది. వర్షాకాలం అయిపోయేసరికి ఎలా ఉంటాయి అనేది అప్పుడు మళ్ళీ కూడా ఒక రివ్యూ అనేది చేద్దాము. పిల్లర్ నెంబర్ 111 దగ్గరకు వచ్చేసినాం. మేడిపల్లి బస్ స్టాప్ ఇది. ఇక్కడనే బస్సులు ఆగుతాయి. ఇక్కడ నిల్చున్నారు కదా వీళ్ళు. ఇదంతా కూడా ఫాగ్ లాగా మీకు కనిపిస్తుంది కదా. ఎస్, ఇదంతా డస్ట్. ఇప్పుడు ఇదంతా వర్క్ జరుగుతుంది కాబట్టి డస్ట్ లేస్తుంది. లోపలికి వెళ్ళిపోతే మేడిపల్లి లోపలికి వెళ్తాం మనం. ఆ రైట్ సైడ్ కమాన్ లోపలికి వెళ్తే అండ్ స్ట్రైట్ వెళ్తున్నాం. కొంచెం ముందుకెళ్తే మనకి చెంగిచెర్ల ఎక్స్ రోడ్ వస్తుంది. అన్ని బండ్లు కూడా చాలా స్లోగానే వెళ్తున్నాయి, ఎందుకంటే కంకర్ ఉంది కాబట్టి ఆచితూచి వెళ్తున్నారు. పెద్ద పెద్ద వెహికల్స్కి ఏం పెద్ద పట్టింపు ఉండదు అనుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు, అంటే పిల్లర్ నెంబర్ 113 వరకు ఇలా కంకర్ తోటి వర్క్ జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి రైట్ సైడ్ లో అంతా నార్మల్ పాత రోడే ఉంది. లెఫ్ట్ సైడ్ లో మాత్రం ఎక్స్టెండ్ చేస్తూ కంకర్ వేసినారు. పిల్లర్ నెంబర్ 115 దాడుతున్నాం. ఇది మన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్. మీ అందరు తెలిసిందే, ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర బంద్ అయిపోయింది. ఇదంతా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు కొంచెం స్పీడప్ చేసేసినారు. ఇదిగోండి అక్కడ వరకు వర్క్ జరిగింది. మిగతా అంతా ఇక్కడ నార్మల్గానే ఉంది, యాజ్ యూజువల్. రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కూడా వేస్తుండొచ్చు. ఇక్కడైతే కంపల్సరీ మ్యాక్సిమం ట్రాఫిక్ పోలీస్ అనే వాళ్ళు ఉంటారు. ముందుకెళ్దాం, ఇంకా విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం, అబ్జర్వ్ చేద్దాం. రోడ్డు మీదనే, మెయిన్ రోడ్ మీదనే గుంతుంది. పిల్లర్ నెంబర్ 121. అదే ఇది కొత్తగా పడ్డదా ఈ మధ్యలోనే? ఓకే, ఇదే మన చెంగిచెర్ల క్రాస్ రోడ్. లోపలికి వెళ్ళిపోతే మనం చెర్లపల్లికి వెళ్ళొచ్చు. ఓకే, అండ్ సీదా వెళ్ళిపోతున్నాం మనము నారాపల్లి వైపు. పిల్లర్ నెంబర్ 123 దాటినాం. ఎస్, ఇదంతా కూడా ఆ మధ్యలో వేసిన రోడే, కొత్త రోడే. ఇది మంచిగా ఉంది. మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఉప్పల్లో ఏమవుతుంది అనేది మాత్రం 100% న్యాయం చేస్తున్నాం. ఉప్పల్ సంబంధించిన వీడియోలు తీస్తున్నాం. బట్ ఇంకా హైదరాబాద్ అంటే చాలా పెద్దది, అదంతా కూడా కవర్ చేయాలని ఆశ ఉన్న రకరకాల కారణాల మధ్యలో కుదరట్లేదు. బట్ డెఫినెట్లీ హైదరాబాద్ నలుమూలలు అయితే కవర్ చేసేద్దాం. ఇదిగోండి ఇక్కడ గుంతుంది. రాత్రిపూట వచ్చే వాళ్ళకి ఇట్లా ఏమన్నా పెట్టినారా? దీని చుట్టూ తిరిగి చూపిస్తాం మీకు. అన్నాను చిన్నదే అని అనుకోవద్దు మీరు. ఇదే ఎంతో మంది జీవితాలని నాశనం కూడా చేస్తుండొచ్చు. ఇది చూడండి, ఇక ఇట్లా మెయిన్ హైవే మీద, ఇది నేషనల్ హైవే 163 పైన. ఇది మళ్ళీ ఎక్కడనో కాదు. పిల్లర్ నెంబర్ 129, 130 మధ్యలో. రాత్రిపూట సరిగ్గా చూడకుండా వచ్చినా, పొద్దున పూట సరిగ్గా చూడకుండా వచ్చినా అంతే. ఒక బారికేడ్ అనేది వేయాలి కదా, వేయరు. మనం ఏదైనా ప్రశ్నించడం అనుకో నువ్వు ప్రతిపక్షం అంటావు, ఏదైనా పొగిడినామనుకో నువ్వు ప్రభుత్వ పక్షం అంటారు. ఇక మళ్ళీ ఏమని అంటే, అందుకే నాకు బేసికల్గా ఎవరితో మాటలు అనిపించుకోవడం ఇష్టం ఉండదు. నేను ఎవరినాను ఏమన్నా కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు ప్రశ్నిస్తుంటా. ఇక నేను తప్పదు. ఇప్పుడు చాలా భయంకరమైన అయిపోయినాయి అబ్బా పాలిటిక్స్. సరే, ఇక పాలిటిక్స్ గురించి మనకి ఎందుకు లే, కానీ అదొక్కటి సాల్వ్ చేసేసి అయిపోతుంది. పిల్లర్ నెంబర్ 137 దాటుతున్నాం. మొత్తం ఎన్ని పిల్లర్లు ఉన్నాయని గతంలో చాలా వీడియోలు కూడా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిన. అండ్ ఇక్కడ సైడ్ వర్క్ జరుగుతుంది, సిపిఆర్ఐ వాళ్ళది. ఇక్కడ కూడా చిన్న ఇంపార్టెంట్, యాక్చువల్లీ ఇదంతా తీద్దామని అనుకోలేదు. డైరెక్ట్ గట్కేసారి అన్నోజీ కూడా దగ్గర వీడియో తీద్దాం అనుకుందా. అప్డేట్ ఉండేసరికి ఇక మనం స్టార్ట్ చేసినాం వీడియో. పిల్లర్ నెంబర్ 145 దాటుతున్నాం.
పిల్లర్ నెంబర్ 146, పిల్లర్ నెంబర్ 147. ఇప్పటి వరకు మొత్తం దీనికి ఉన్నాయి 147 పిల్లర్లు. ఇదిగోండి రిటైనింగ్ వాల్ అంటుంటారు కదా దీన్ని. ఇదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానిపైన లోపల మట్టి కూడా వేస్తున్నారు. ఇంతకుముందుకి ఒక వీడియో తీసిన ఇందులోనే ఉంటుంది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి. ఆ లోపలికి వెళ్ళి కూడా ఏమేమి వర్క్ జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిన. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళట్లే. అటు రైట్ సైడ్ లోపలికి వెళ్తే మళ్ళీ మనము అటు పర్వతాపూర్ సైడ్ వెళ్తాము. ఆ రాచకొండ కమిషనరేట్ బిల్డింగ్ కడుతున్నారు, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిన. ఇదే ఛానల్లో ఉంటుంది రాచకొండ కమిషనరేట్. ఇప్పుడు చూడకపోతే ఒకసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఒక ప్రాపర్ ప్లేస్ తీసుకొని ఈ వీడియోని అయితే ఎండ్ చేసే ప్రయత్నం చేస్తా. ఎస్, ఇక్కడ ఒక బోర్డు ఉంది, మొన్న వెళ్ళిన అది చూపియాలని అనుకొని ఆపుతున్నా. ధన్యవాదములు పురపాలక సంస్థ ఫిర్యాదుగూడ. ఈ బోర్డు ఎప్పటి నుంచో ఉంది, ఇది కాదు నేను చూపించాలనుకున్న బోర్డు. ఇదిగోండి, ఎస్ దిస్ వన్. మల్కాజ్గిరి నగరపాలక సంస్థ గట్కేసర్ సర్కిల్ 6 పరిధి ప్రారంభం. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయ్యింది, గట్కేసర్ అందులో భాగం అయింది. ఇది సర్కిల్ 6 పరిధి ప్రారంభం, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది సిపిఆర్ఐ. అండ్ కొంచెం ముందుకెళ్ళి వీడియో ఎండ్ చేసేస్తా. ఇంకా ఈ మధ్యలో ద జర్నీ అని ఒక సిరీస్ స్టార్ట్ చేసిన, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్, అంటే అక్కడ డెవలప్మెంట్స్ గురించి కాకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు ట్రావెల్ చేస్తున్నప్పుడు హెల్మెట్కి ఇట్లా కెమెరా పెట్టి మోటో వ్లాగ్ వీడియోలు తీస్తున్నా. ఇదే ఛానల్లో వస్తున్నాయి, మీరు చూస్తుండండి. ద జర్నీ అని ఉంటుంది దానికి పేరు వచ్చేసి. ఎస్, మనం నారాపల్లి నందనవనం ఈ రైట్ సైడ్లో ఉందంతా. ఈ లెఫ్ట్ సైడ్లో అంతా చిరు వ్యాపారులు ఉంటారు, రకరకాల ఫ్రూట్స్ అమ్ముతుంటారు. అండ్ మన చెరుకు రసం అయితే ఎక్కువగా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఈ రకంగా చెరుకు రసం అమ్ముతారు. చెక్కది ఉంటుంది అనమాట ఇట్లా. ఇదంతా నేషనల్ హైవే 163. ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది, లెఫ్ట్ సైడ్ లో ఉందంతా. ఇదిగోండి, ఇదే నందనవనం, భాగ్యనగర నందనవనం. జింకలు ఉంటాయి, అప్పుడప్పుడు మనకి నెమళ్ళు కూడా కనిపిస్తాయి. అందుకే ఈ వాకింగ్ చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇక్కడ ఇదంతా ఫారెస్ట్ ఏరియా. దాటేస్తున్నాం, కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నామా? ఓకే, స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. అండ్ కొంచెం ముందుకు పోగానే వీడియో ఎండ్ చేసేస్తా. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే ఖచ్చితంగా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఈ రూట్లో ఎక్కువ ట్రావెల్ చేస్తారు. ఈ రోడ్ తోటి మనకి బోలెడు అన్ని మెమోరీస్ ఉన్నాయి. కొబ్బరి బోండా 30 రూపాయల, ఇదేం బోండా భయ్య, మొన్ననే 70 రూపాయలకు కొన్నాను. ఇటు సైడ్ లోపలికి వెళ్ళిపోతే ఒకసారి లెఫ్ట్ తీసుకొని వెహికల్ ఈ రైట్ సైడ్ వెళ్ళిపోయినాం అనుకోండి, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, నల్లమల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్, నల్లమల్లారెడ్డి పబ్లిక్షన్స్, ఇక రకరకాలవి అయితే ఈ నల్లమల్లారెడ్డికి సంబంధించినవన్నీ కూడా. ఇక బోర్డు కూడా చూడండి, ఇక జూమ్ అయింది, ఫోకస్ అవుతుంది. ఎస్, ఈ నల్లమల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ ఈ లోపలికి పోతే ఉంటాయి. అటు పోతే ఆ రూట్లో స్ట్రేట్ వెళ్ళిపోతే ప్రతాప్ సింగారం కూడా వెళ్ళొచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ ఎండింగ్ కొరకు చూస్తున్నా, నల్ల నరసింహారెడ్డి అని కాలేజ్ ఉంటుంది, ఆ రైట్ సైడ్ వెళ్ళిపోతే కొర్రెంల రోడ్కి. అక్కడ ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం, ప్రాపర్ ఎండింగ్ ఉంటుందని. బస్ షెల్టర్ పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ నేషనల్ హైవే 163 పైన చాలా చోట్లలో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి.
దానికి సంబంధించిన కూడా వీడియోస్ ఇది ఛానల్లో ఉన్నాయి, టైం ఉంటే చెక్ చేయండి. ఎస్, ఇక్కడ యూటర్న్ ఉండేది, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ యూటర్న్ తీసేసి ముందుకు యూటర్న్ పెట్టినారు. ఇక్కడ నుంచి కొర్రెంల 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఆదిలాబాద్ కూడా వెళ్ళొచ్చు ఇదే రూట్ నుంచి. ఇంకా రంగనాయక స్వామి దేవాలయం కూడా ఉంటుందంట 10 కిలోమీటర్స్లో. ఓకే, ఇదంతా నారాపల్లి, ఇదంతా లెఫ్ట్ సైడ్ మొత్తం. ఇంకా 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్తే నారాపల్లి, ఇదంతా నారాపల్లి ఏరియానే. ఇటు కొర్రెంల ఏరియా. అండ్ బైక్ రీడింగ్ కూడా చూసేయండి. ఎండింగ్లో స్టార్టింగ్ చూపించినా కదా, ఎండింగ్ చూపించేసిన కదా, అండ్ టైం కూడా చూపించేస్తా. 5:45. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ప్రేమతోటి వీడియో చూసినందుకు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.